ఇదివరకు ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లు చాలా సంప్రదాయబద్ధంగా వాళ్ళు కొంత ఎక్స్పోజింగ్ ఉన్న ఎక్కువగా సంప్రదాయబద్ధంగానే ఉండేవాళ్ళు. ఏ ఫారిన్ అమ్మాయి లాంటి పోర్షన్లోనూ కొంత ఎక్స్పోజింగ్ ఉండేది. బట్ ఎక్కువగా నిండుగా ఉండేటటువంటి దుస్తులతో ఉండేవాళ్ళు. అప్పట్లో హీరోయిన్ల బదులు వ్యాంపు పాత్రలు వేసేటటువంటి వాళ్ళు జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్కు స్మిత ఇట్లాంటి వాళ్ళు వ్యాంపు పాటలకి డ్యాన్స్ వేసేవాళ్ళు. వాళ్ళది ఆ ఒక్క పాటలోనే ఈ అసభ్యత, అశ్లీలత అనేది కనిపించేది. ఆ రోజుల్లో అట్లుండేది. ఇప్పుడు రూటు మారిపోయింది. హీరోయిన్లే ఆనాటి వ్యాంప్ తరహా పాత్రలో పాటలు చేస్తున్నారు, సినిమానే చేస్తున్నారు మ్యాక్సిమం. ఇప్పుడు స్పెషల్ అపీరెన్స్ పేరుతో హీరోయిన్లు డ్యాన్సులు చేస్తున్నారు. ఆ మధ్యన సమంత పుష్పాలో 1లో చేస్తే ఇప్పుడు శ్రీలీల చేసింది. అట్లాగే తమన్నా అనేక సినిమాలకి ఇట్లా ఒక పాటలో స్పెషల్గా చేస్తుంటే ఆమెని ఐటెం గర్ల్ అంటూ చాలా పెద్ద ఎత్తు ట్రోల్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు చాలామంది, కానీ అమ్మాయిని బాగా ట్రోల్ చేశారు. దాంతో ఐటెం గర్ల్ ఎట్లా అంటారు, నేను సినిమాలు చేస్తూ ఇది స్పెషల్ పెర్ఫార్మెన్స్ కింద చేస్తూ ఉన్నాను, కావాలని చెప్పి నన్ను ట్రోల్ చేస్తున్నాను, నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.